మా రిపోర్టర్ కిరణ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఏర్పాట్లకు సంబంధించి కిరణ్, ఎట్లా జరుగుతున్నాయి? లివిల్ అండ్ కిరణ్, లివిల్ కూడా అందుబాటులో ఉన్నారు. ముందు కిరణ్ దగ్గరకు పోదాం. కిరణ్, ఎట్లా జరుగుతున్నాయి ఎన్నికల ఏర్పాట్లు? ఎన్నికల సంఘం చేసింది ఏమైనా సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ ఉన్నాయా? జిల్లాల్లో ఎట్లా చేస్తున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే వాళ్ళ దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంటుంది, వాళ్ళ దగ్గర అధికార యంత్రాంగం ఉంటుంది. ఎక్కడికక్కడ ఓటర్లని వాళ్ళు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఏ రకమైన ఏర్పాట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసింది? ఖచ్చితంగా ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. హోరాహోరీగా కొనసాగినటువంటి ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు తెరపడింది. ఇటు మైకులు కూడా మూగపోయాయి. దాదాపు వారం రోజుల పాటు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాయి ప్రధాన పార్టీలు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడ్డటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది చెప్పండి. ఎలక్షన్ కమిషన్ అక్కడ పట్టణ ప్రాంత ఓటర్లను కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతులకు గురి చేయకుండా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతులకు గురి చేయకుండా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటర్లని ప్రలోభ పెట్టకుండా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులను కానీ, ప్రతిపక్ష పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థులను కానీ బెదిరించకుండా ఉండడం కోసం ఏం చర్యలు తీసుకుంటుంది? నిజంగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేదా పైపైన చర్యలు మాత్రమే కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘంలో తీరులో చాలా వ్యవస్థ కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ల నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ వారం రోజుల నుంచి కొనసాగినటువంటి ప్రచారంలో కనీసం అధికార పార్టీకి సంబంధించినటువంటి చర్యలపైన ఏ విధంగా కూడా స్పందించలేదు. ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికలకు దాదాపు 2996 వార్డులకు గాను 12,944 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. ఇందులో భాగంగా ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం పోలింగ్ స్టేషన్లు 8,195 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 16,031 బ్యాలెట్ బాక్సులను ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రధానంగా స్ట్రాంగ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో 137 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. కౌంటింగ్ సెంటర్లు 136 ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి సంబంధించి 1,379 మంది ఆర్ఓలు, 1,547 ఏఆర్ఓలు, పీఓలు వచ్చేసి దాదాపు 9,520, ఓపీఓలు వచ్చేసి 31,428 మందిని నియమించారు. దాదాపు ఎన్నికల నేపథ్యంలో దాదాపు 52,43,000 పట్టణ ప్రాంత ఓటర్లు అంటే కిరణ్, పట్టణ ప్రాంత ఓటర్లు అంటే చాలా నిరాసక్తంగా ఉంటారు, ఓటింగ్కి రారు. మొన్న మనం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో చూసినాం, 50% కూడా పోలింగ్ శాతం దాటలేదు. ఎలక్షన్ కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం, ఓటర్లను చైతన్యపరచడం కోసం, ఓటర్లని పోలింగ్ బూత్ వచ్చేటట్టుగా చేయడం కోసం? ఖచ్చితంగా కొన్ని చర్యలు అయితే చేపడతాయి. ఎందుకంటే ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా హైదరాబాద్ మినహా మిగతా పట్టణ ప్రాంతాల్లో కొంత పోలింగ్ శాతం అనేది పెరుగుతుంది. కేవలం హైదరాబాద్లో మాత్రమే తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈసారి మాత్రం ఓటింగ్ శాతం పెంచేందుకు కొన్ని కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు ఖచ్చితంగా ఓటర్కును వినియోగించుకోవాలని కూడా సూచించారు. అంతేకాకుండా ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి పోలింగ్ సిబ్బంది ఓటర్ స్లిప్ల పంపిణీ కావచ్చు, ఎక్కడైతే కొంతమంది జాబ్ చేసేటువంటి ఇతరత్ర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళని కూడా పిలిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక ఓటు హక్కు బాధ్యతగా ఉండాలి, ఖచ్చితంగా ఓటు వేయాలనే లక్ష్యంతో కొన్ని కార్యక్రమాలను కూడా ఇటీవల కాలంలో గత వారం 10 రోజుల నుంచి కూడా ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమంలో కూడా చేపట్టారు. ఎన్నికల్లో ఎంత మేర ఓటింగ్ థ్యాంక్ యూ కిరణ్. మీరు ఎలక్షన్ కమిషన్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండండి, ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్పండి. ఎందుకంటే చాలా నామినేషన్ల టైంలోనే మనం చూసినాం భయభ్రాంతులకు గురి చేస్తుండే కాంగ్రెస్ పార్టీ నాయకులు. అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేయలేకపోయింది, పోలీస్ యంత్రాంగం ఏం చేయలేకపోయింది. రేపు పోలింగ్ జరిగేటప్పుడు కూడా ఇదే రకమైన పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్, దానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెజారిటీ మున్సిపల్ కార్పొరేషన్లు, మెజారిటీ మున్సిపాలిటీలు గెలవాలని ప్రయత్నం చేస్తుంది, మెజారిటీ వార్డుల్లో గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా అధికారం ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా ప్రెషర్ని ఉపయోగించి, కోయర్షన్ ఉపయోగించి జనాల్ని భయభ్రాంతులకు గురి చేసే అవకాశం కనిపిస్తుంది.